Welcome. Pido perdón por no haber escuchado. హలో, నేను ఇప్పుడే శ్రీకాకుళం వచ్చాను. ఇక్కడ శ్రీకాకుళం అంతా బాగానే ఉంది, కానీ ఒక 3 రోజులు నాకు ఇక్కడ చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక వస్తా. శ్రీకాకుళంలో కరోనా కేసులు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇంకా నిన్నేమో ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఈరోజేమో వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటో. సరే, ఓకే, బాయ్. అట్లానే కట్టాలి. జస్ట్ ఇక్కడ ఏంటంటే పార్కు గట్ట ఉంది. నెక్స్ట్ టూరిస్టులు గట్ట వస్తారు. ఇక్కడ పార్కులు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మంచి పెట్టుబడి వస్తుంది. టూరిస్ట్ ఏదైనా చూపిస్తాను మనకి ఎప్పటికైనా. ఎలాగా హుస్సేన్ గడి సచ్చారు కదా, డబ్బు మంచి అని పెట్టారు. మంచి వాళ్ళు మంచి పేర్లోనే కావాలి. అద్దెకి ఇల్లు కావాలి. ఇల్లు ఎందుకు అవ్వాలి? ఇల్లు యాక్చువల్లీ నాకు ఈ ప్లేస్ లొకేషన్ నాకు చాలా నచ్చింది. నాకు కంఫర్ట్గా ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ రెస్టారెంట్ కాదు. ఏమి నాకు ఎప్పుడు అవసరం లేదు. నాకు 3 రోజులు చాలు. అంటే నాకు వర్క్ వచ్చింది. ఇక్కడ 3 రోజులు అయినా వేసుకోవడం ఎంత కాదు చెప్పండి. ఎంతని కాదు, అద్దెకోవడం అనేది 3 లక్షలు ఇస్తున్నాం 3 డేస్కి. డబ్బుల గురించి కాదు, ఇవ్వడం ఒకటి. 3 కేజీలు ఇచ్చినా ఉన్నాయి. అంతేనా? అయినాడా? అయినాడు. సరే, ఫైనల్గా 10 లక్షలు ఇస్తాను. ఓకే, సరే. ఇప్పుడు మరీ ఆడద్దు. స్పాట్ అమౌంట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు వచ్చి రేపు ఎప్పుడు ఇచ్చేస్తాను ఇంటికి. ఓకే, సరే. రేపు వచ్చి మా వాచ్మెన్ ఇక్కడ ప్లేస్ నచ్చింది. ఇక్కడ నాకు చాలా బాగుంది లొకేషన్. ఇంకా 3 రోజులు ఎక్కడ ఉంటాను. మీరు నుంచి ఇక్కడ ఉండిపోతున్నాను. ప్లేస్ వచ్చింది. అమిత్, దమ్మంటా గోలాపరా. ఏ స్కెల్టన్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అవి. వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. అమెరికా ఇప్పుడా? నేను మొన్న వచ్చాను ఇక్కడికి. అప్పుడే వచ్చానంటే అలా ఒక 2 డేస్ ఆగి వస్తాను. అర్జెంట్ మళ్ళీ రావాలా? అక్కడ రేపు వచ్చినట్టు కాదు, 2 డేస్ అయ్యింది. అప్పుడే వచ్చింది. అట్లా
సరే సరే అర్జెంట్ అయితే ఓకే వస్తాను. వెళ్తాను. ఇంట్లో నుంచి ఫోన్ చేశారు అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్తున్నా. నాకు నచ్చలేదు. మళ్ళీ ఎంత రావడం కష్టం. నన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోతావా? నిన్ను చంపేస్తా, చచ్చిపో. 20 seconds or 1 minute or 20 seconds. ఎవరు నువ్వు? నువ్వే. నేను ఎక్కడి నుంచి ఉంటాను? ఇంట్లో ఉంటాను 3 రోజుల నుంచి. 10,000 కాదు ఇచ్చాను, తీసుకుంటాను. నేను 10 రోజుల నుంచి ఉంటున్నాను, లక్ష ఇచ్చాను. నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. నాకు ఆల్రెడీ చెప్తాను. 10 లక్షలు ఇచ్చాను నేను 3 రోజులకి. నాకు అవన్నీ తెలియదు. నేను నీకు ఉంటున్నాను. నా సంబంధం లేదు. నాకు ఆల్రెడీ తీసుకున్నాను కదా, రూమ్ తీసుకున్నాను. నాకు సంబంధం ఎవరు నాకు తెలియదు కూడా. అవి మాట నాకేం చెప్పలేదు. నువ్వు వస్తావా? పనికి మామూలు చెప్తారు. సరే కానీ ఎలాంటి వద్దు. నువ్వు ఇల్లు మొత్తం చూసావా? చూసాను. నాలుగు చూడలేదు. చూడలేదా? అలా చూపించా. నేను పెద్దగా చాలా చేసి వస్తాను తర్వాత. అది నాకు లేమని పోయినా సరే. మనకి ఎక్కువ టైం లేదు. ఈరోజే అసలైన ఆట మొదలు పెట్టాలి. ఇదంతా నా భ్రమ. ఇది నీ భ్రమ కాదురా బద్మాస్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అసలు ఎక్కడ నీకు పని? అసలు నీకేం కావాలి చెప్పు. నన్ను ఎందుకలుగా హింసిస్తున్నా? అసలు నీ పని ఏంటి చెప్పు. ఏం కావాలి నీకు? మాట్లాడు. నువ్వెవడు బే? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నిన్ను చంపేస్తా. వెళ్ళే ముందు ఒక్క పని చేయి రాకేష్.
వాడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. లేదా నిన్ను చంపడం నాకు పెద్ద పని కాదు. వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. రే ఏట్రా దేకం నాకు అనుకట్టే పెట్టరు ఇక్కడ. ఏంటి ఇల్లు ఎలా ఉంది అసలు? మొత్తం భయం టెన్షన్ పెట్టేస్తుంది రేటికి. వాడు వచ్చేడుగా నీకొక కథ చెప్తా. కథ విన్నాక ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు మరి ఎప్పుడు కనిపించొద్దు. రాకేష్, నేను మనం చాలా డబ్బు సంపాదించాం కదా, ఒక అనాథాశ్రమం కాదనుకుంటున్నాను. ఇంకొకరా మనకి ఎందుకు తలనొప్పులు, అమ్మ నొప్పులు చాలా. ఇప్పుడు కష్టపడే ఉన్నాను, కష్టపడ్డాము. ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దాం. ఎందుకు ఈ బాధలు? చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించిన జీవితం మాది. నువ్వు మందుకు బానిస అయ్యో, నేను కన్నీకి బానిస అయ్యాను. ముందు వేస్తే కష్ట వస్తుందిరా. మనం పడిన బాధలు తర్వాత వాళ్ళు పడకూడదు, అందుకని అనాథాశ్రమం. అవునరా, ఇండియాలో ఏంట్రా ఎవడెళ్ళకపోతే ఒకడు కూడా పట్టించుకోవాలి. అలాంటిది మనం ఎందుకురా పెట్టించుకోవాలి? అలా పట్టించుకోక ఈరోజు మనం చూడండి వేరే వాడికి మంచి చేసినారు, వాడే మనకి చంపేస్తారు. అలాంటి సొసైటీ నువ్వు చెప్పి నిజమే. కొని ఎంత చేసి కొన్ని ఏదైనా బిల్డింగ్ కట్టుకొని కొనేసి కడదామనే టైంకి ఎవడో వస్తాడు, ఫండ్స్ అంటాడు, ఏదంటాడు, రూపాయి ఫండ్ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు డబ్బులు ఎవరేస్తారు? మనం చెప్పు, మాట చెప్పు. మనం సంపాదించాం కదా. సంపాదించాం, మన దగ్గర ఉన్నది అన్నం పెడతాం. మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనమైనా ఎక్కడికి వెళ్ళిపోతాం. అనాథాశ్రమంలో పెద్ద నష్టమే ఉంటుంది, ఆమె కదా. ఇష్టం, నువ్వు ఎలా చేస్తే చెయ్యి. అది ఓకేనా? పర్లేదు, ఓకే. కాంట్రాక్టర్ చెప్పిన ఇల్లుగానే 7 లంక పాంపులాగా ఉంది. ఏడు అర్థమట్లేదు. కొన్ని ఒకసారి ఫోన్ చేద్దాం, హుసేన్ కూడా వస్తుంది. హలో హుసేన్, ఇలా కాంట్రాక్టర్ ఒక ఇల్లు చెప్పాడు రా తెలిసినాడు. సరే నువ్వు వస్తే మాట్లాడదాం ఒక ఇల్లు గురించి. అనాథాశ్రమం అన్నావు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదాం నువ్వు వస్తే. సరేనా? బాయ్. ఇది ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇప్పుకొచ్చి ఇల్లు ఇల్లు ఇదని రా కాంట్రాక్టర్ చెప్పింది. కానీ ఇదేనా నువ్వు చెప్పింది? ఇదేం రా బాగా పాట పడిపోయినట్టుంది. రేపు ఎప్పుడు పడిపోద్ది గ్యారంటీ. పడిపోతే మంచిదే, మనకు బిల్డింగ్ కట్టడానికి యూజ్ అయిపోద్ది. కానీ సొమ్ము ఉండాలా? సొమ్ముకు బాధపడక మనం బాగానే సంపాదించాం కదా అమెరికాలో. సంపాదించడానికి కదా ఏదైనా ఆకులా ఏరుకోవడానికి డబ్బులు రా. మనం ఎంత సంపాదించాం కూడా మర్చిపోయాం, తాగేసేవాడు నువ్వు. అవునురా, ఈ రోజుల్లో ఇక్కడ నోటికి క్వార్టర్కి తప్ప అమెరికాలాగా పోటీ ఎంత కావాలి. అమెరికాలో ఫ్రీగా ఉంటుంది కానీ ఫ్రీగా ఉండదు. మనం ఇక్కడికి చూద్దాం. అయితే ఇల్లు ఎవరిది, ఇంటి ఎవరి పేరు మీద ఉంది, అవన్నీ తెలుసుకో. అక్కడ ఫోన్ నెంబర్ ఉంది, చూడండి. చాలా టైం పడుతుంది. వచ్చేసి ఫోన్ చేద్దాం. ఫోన్కి
అని మన ఈ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? కాంట్రాక్టర్ నెంబర్ ఉంది కదా మన దగ్గర. ఇంటి ఓనర్ నెంబర్ అయి ఉంటుంది ఇది చేద్దాం. ఇంటి ఓనర్ నెంబర్ ఏంటో మళ్ళీ రాంగ్ నెంబర్ అనుకో, ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీద వేసేస్తారు. వేసేద్దాం. మనమే నెల పని చేస్తున్నామా? ఎదవ పని కాదు, ఎదవలం మనం. సరే ఆ డేట్ ఉంది వెళ్ళి చూడు, నేను ఇది వెళ్తాం. నేను వెళ్తా, నువ్వు ఫోన్ చేయొచ్చు మాట్లాడే. సరే కట్ చేసి అసలు ఏది ఇది దియ్యలు కొంపలే అప్పుడు ఏది ఇది ఎవడో రాజుదే దయ్యాల కొంప రాజు కొంప మనకి ఎందుకు? మనం వచ్చింది ఎందుకు? ఏ పని చేయడానికి? కట్టడాలేటి అవేటి నాకేం అర్థమట్లేదు స్వామి. ముసలోడు షోకి దసరా వస్తే వైష్ణవుడు షోకి దీపావళి వచ్చిందంటే అస్సానే ఇంకా అంతేనా? నేను దేవాలయం చేయడానికి రాలేదు అక్కడికి, చేసేది మంచి పని. వండడానికి వచ్చాం. వంటానికి వచ్చావు ఏంటే కదా? ఫోన్ చేసావు. అయినా మెజ్జి ఇది చెప్పలేదు. అయినా మెజ్జిని చెక్కలు ఎందుకు వేసుకొని అంటారు ఇక్కడ? చెప్పాను కదా దసరా దీపావళి అని. అడిగారు నువ్వు ఫోన్ చేశావు ఇంటి ఓనర్కి. చేసినాడు, నెంబర్ అవ్వట్లే. ఇంకోసారి తెసి చేద్దాం. కట్ అయిపోయింది ఆ లైన్. హలో నేను ఇలాగా ఇంటి వాళ్ళు ఫోన్ చేశాడు, ఒకసారి కలుద్దామనేసి రమ్మన్నాడు. ఒకసారి నువ్వు వస్తే వెళ్దాం వాడి దగ్గరికి. మీకోసం ఇల్లు కొనడానికి వచ్చాను. గణేష్ మీ పేరు? మీ ఇల్లుని ఎందుకు కొనాలనుకుంటున్నారు? లేదా అనాథాసం కాదామని అనుకుంటున్నారు. అనాథాశ్రం ఎందుకు బొక్క? అదే ఈ ప్లేస్ రెస్టారెంట్ హోటల్లో కడితే ఇక్కడ మంచి క్లిక్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మొదటి నుంచి అనాథాసం అని నేను నా రాకేష్ అనుకుంటున్నాను. అసలుగా మా రాకేష్ తాగుబోతు, అందుకని చెప్తున్నాను. ఆ తాగుబోతు మైండ్ నా మైండ్ మార్చుడు. ఇక్కడ మొదటి నుంచి అనాథాసం అనుకుంటున్నాను. అనాథాశ్రమం కడితే మీకు ఇందులో ఏం లాభం ఉంటుంది? అదే రెస్టారెంట్ హోటల్లో కడితే ఇందులో వచ్చే మనీతోనే చాలా లాభం ఉంటుంది. చిన్నప్పుడు మేమేద్దాం కూడా అనాథమే. నేను వాళ్ళ మందుకు బానిసే, నేను కన్నీరికి బానిసిన. మా ఇద్దరు పెద్ద తేడా లేదు. అవును, మీరు అనాథ ఉన్నప్పుడే మిమ్మల్ని ఎవరికి పట్టించుకోలేదు. మీరు అనాథగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు సెటిల్ అయిన తర్వాత మీరు ఎందుకు అనాథల గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు ఆలోచించారు కాబట్టి అనాథలాగే ఉండిపోతున్నారు. మీరు ఎన్ని చెప్పినా సరే ఇల్లు ఎంత కమ్ముతో చెప్పు. ఇదంతా నేను మీకోసమే ఇల్లు ఎంత కమ్ముతో చెప్పు. నాకు నేను చెప్తున్నా, మీరు వినకపోతే మీ ఇష్టం. అది నేను ముందే చెప్తున్నాను. ఇక్కడ మాత్రం అనాథాశ్రమం బదులు ఏ రెస్టారెంట్ హోటల్లో కట్టాలి. కానీ చాలా ఎంత కమ్ముతో చెప్పు. మీరైతే ఫైన్ మాట. కోపం తెప్పించి నా మాట వినరా? కోపం లాభం గట్రా ఉంటుంది తప్పితే ఇక్కడ అనాథాశ్రమం పెడితే నాకు ఇందులో ఏం లాభం ఉండదు. మీకు ముందే చెప్తున్నాను. నన్నే కొడతావా? ఈ ఇల్లు నీకు అమ్మను. ఇది అక్కడ పోతావు పో. వాడికి అమ్మ ఇల్లు ఈ రోజు నుంచి నాది.
నీకు డబ్బుడికి ఫోన్పే సేవ్ చేస్తాను కావాలంటే ఇంటి పేపర్స్ మీద సంతకం పెట్టు, లేదనుకో శ్రీకాకుళం క్షేమంలో జన్సన్ నడి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తించి కొడత నా కొడక. రే రాకేష్, మీ ఫ్రెండ్ అక్కడ అనాథాశ్రమం కడదాం అనుకుంటున్నాడు. నేను చెప్పిన మాట విను. అక్కడ కానీ మీరు రెస్టారెంట్ కానీ హోటల్ కానీ పెట్టారు అనుకో, మీ రెస్టారెంట్లోనే మీరు మందు తాగొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. మందు బాటిల్ రేటు పెరిగినట్టుగా నా కొడుకు అనాథాశ్రమం తొక్క తోలు తోటపడి కట్ట అనేసి డబ్బులల్లా కష్టపడిన డబ్బులల్లా వాళ్ళకి దారిపోతుంది. మేమే అడుక్కు తినాలా ఏంటి? దీనికి ఏదో పులి స్టెప్ పెట్టాల్సింది. లేకపోతే రాకేష్ వాడిని చంపాయి అక్కడ రెస్టారెంట్ కట్టి మనిద్దరం సంతోషంగా ఉంటాం. ఇద్దరం కలిపి వాడిని వేసేదాం, చెరువు సగం పంచుకొని దొబ్బేదాం. హలో గణేష్, రే నువ్వు నాకు ఆ రోజు చంప మీద దెబ్బ కొట్టావు, నేను పగ తీర్చుకోవాలిగా. అందుకే నీ ఫ్రెండ్తో నేను చంపిస్తున్నాను. నీకు ఒక కథ చెప్పాలి. అనగనగా ఒక ఊర్లో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి 2 కొడుకులకి పేరున ఇల్లు రాశాడు. ఆ ఇల్లును పంచుకునే సమయంలో ఇద్దరికి గొడవలు జరిగాయి. చిన్నోడు మంచోడు కాబట్టి కోర్టులో కేసు వేసాడు. పెద్దోడు ఇంకా మంచోడు కాబట్టి తమ్ముని వేసేసాడు. ఇందులో అన్న ఎవరో తెలుసా? ఆ అన్నని నేనే. తమ్ముడు నా పైన కోర్టులో కేసు వేసినందుకే వాడిని చంపేశాను. అలాంటిది నువ్వు నన్ను కొట్టావు, నిన్ను ఎలా వదులుతానురా? ఎప్పుడే కానీ నాకు నా లైఫ్ మొత్తం నాకు తోడుగా ఉన్నది అది ఒక్కడే. ఆడి చేతిలోనే చచ్చిపోయిన ఆనందం కూడా నాకు ఉంటుంది. ఆ ఆనందం నాకు చాలు. చచ్చాక నన్ను ఒకసారి చూడు, సరేనా? బాయ్. ఎవడైనా డబ్బులు దొరికితే సంపాదించుకొని బ్యాంకాక్కి గట్టి వెళ్తారు. ఈయన కొడుకు అనాథాశ్రమం గట్టమని. ఇది అనాథాశ్రమం వాల్యూ 3 కోట్లు. 3 కోట్ల రూపాయలు వీడొచ్చి ప్రజలకి దానాలు పెట్టి చేస్తే మరి నేను ఎలా బతకాలి? ఇది ఏదో ఒకటి చేయాల్సిందే. సంకష్టం. ఏట్రా అనాథాశ్రమం డబ్బులు ఇవన్నీ చెప్తే నేను జకాల రోడ్ల మీద తిరగల. మంచి పనిగా గడ్డ చెప్పాను. మంచి పని అనేది మాటలో ఉండాలి, డబ్బులో కాదు. డబ్బు ఉండే ఫ్రెండ్ అయితే తన తల్లిదండ్రులను అవకాశం చంపేస్తాలే. నువ్వు ఆ రోజు నన్ను కొట్టినందుకు గాను ఈరోజు చూసావా, నీ ఫ్రెండ్ చేత నేను చంపించాను. నీ ఫ్రెండ్ తాగుబోతు అవడం చేత నా పని సులువైంది. తాగుబోతుల వల్ల దేశానికి ఉపయోగం కానీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కాదు. నీ ఫ్రెండ్ తాగుబోతు అవడం వల్ల నువ్వు చచ్చావు. అదే ఫ్రెండ్ తాగుబోతు అవడం వల్ల చూడు నేను ఈరోజు ఇంత హాయిగా ఉన్నాను. శాంతి కొడుకు అమ్మటమా చెప్పింది ఇంట్లో దెయ్యాలో నేనే.
ఊరికే ఏం దిగుంది, ఏదేమో లేదు. అనవసరంగా డబ్బులు వేసి కడగొట్టినాను రోజు. నీకేం కావాలి? ఎందుకు నేను ఇల్లు అమ్ముకుని నేను చూస్తుంది నా దగ్గర ఎందుకు? నాకున్న ఒక్క ఫ్రెండ్ నువ్వే కదా, ఎందుకురా నన్ను చంపావు? ఆ గణేష్ గారు మాయ మాటలు విని నువ్వు అలా తయారయ్యావు. ఏం పర్లేదు, గణేష్ గారిని నేను ఆ రోజే చంపేశాను. నీకు ఏది నచ్చితే అది చే. ఇంకా నేను మరి నీ జీవితంలో లేనట్టే. గుడ్ బాయ్ రాకేష్, బాయ్. నువ్వు చేసిన పాపం మళ్ళీ నీతోనే చేయించాను. అదే రాకేష్, గుర్తుపట్టావా? నువ్వు మర్చిపోయాను కదా కాదురా, నాకు తెలుసు. ఆ దియ్యల కంపెనీ ఒక్కడినే వదిలేసావు కదా, గుర్తొచ్చానా? ఆ రోజు నీ మాటలనే నేను విన్నాను. సరేలే, అనాథాశ్రమం కట్టామంట కదా, మంచిది. ఓపెనింగ్కి వస్తా. బాయ్.